గైస్ వెయిట్ నార్మల్ వీడియో అనుకొని పక్క తీసేద్దు. నిన్న రాత్రి పడుకునే ముందు నాకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కథ వచ్చిందనమాట. యాక్చువల్గా ఆ థాట్ వల్ల కూడా పొద్దున చాలా తొందరగా మెలకు వచ్చేసింది. సరే లేచాం కదా ఎట్లనో షార్ట్ ఫిల్మ్ షూట్ చేసేద్దామని చెప్పి అనుకున్నా. సింగిల్ హ్యాండెడ్గా మొత్తం షార్ట్ ఫిల్మ్ చేశా. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఎందుకో చాలా కొత్తగా ఉంది. అంటే ఈరోజు అంతా నాకు నచ్చినవి వండుకుంటా, నాకు నచ్చినవి చేసుకుంటూ ఉంటే బాగుందేమో అనిపిస్తుంది. అలా అనిపించడానికి రీజన్ ఏంటి? సరే అనిపించింది, ఏముంది, మనకు నచ్చినట్టు ఉందాం. ఒక్కరోజైనా మనకు నచ్చినట్టు బతుకుతాం కదా. యా, లెట్స్ డూ ఇట్. సో ఈరోజు మన ఫస్ట్ డిష్ కాఫీ. ఇప్పుడంటే టైం లేక తాగట్లేదు, కానీ మా ఇంట్లో పొద్దున లేవగానే మా అమ్మ చేసి ఇచ్చే ఫిల్టర్ కాఫీ ఉంటుంది గురు. మరి ఇప్పుడు ఫిల్టర్ కాఫీ లేదుగా, మరి ఇప్పుడు ఏం చేస్తాం? నచ్చినట్టు వండుకుంటా, నచ్చినట్టు తింటా, అది ఇదన్నా. ఫిల్టర్ కాఫీ లేకపోతే పౌడర్ కాఫీ తాగుతాం. నీకు అవసరం కానీ నీకు అవసరం డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అవుతాయి. మీరు కూడా లైఫ్లో నెగిటివ్ కామెంట్స్ డిస్ట్రాక్షన్ అసలు పట్టించుకోండి. ఓకే ఓకే ఓకే. Anyways, let's make coffee. ఈ చలికాలంలో వేడి కాఫీ పొద్దున్నే ఇదిగో ఇలా సూర్యరశ్మి, ఇట్ ఫీల్స్ నైస్. యా, సో కాఫీ తాగేసాం, అయిపోయింది. ఆకలేస్తుంది, ఏం చేద్దాం? టమాటో రైస్, టమాటాలు లేవు. పోనీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామా? డబ్బులు లేవు. ఓకే సరే, ఏమున్నాయి? ఇప్పుడు దొరికింది. మరి టమాటా రైస్ అంటే ఇష్టం కదరా భయ్యా. లైఫ్లో నచ్చింది దొరికినప్పుడు దొరికిందని నచ్చేలా చేసుకోవాలి. అదే లైఫ్ అంటే. కాంప్రమైజ్ అవ్వాలి, ఇట్ హ్యాపెన్స్. ఎనీవేస్, లెట్స్ మేక్ ఇట్. సో తినం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? నిద్ర వస్తున్నట్టున్నాయి, పడుకుందామా? పడుకుంటాం, కానీ పడుకోవాలని ఉంది. ఏం చేద్దాంరా? పడుకుండిపోదామా?